హాయ్ అండి, అందరికీ నమస్తే. కొన్నిసార్లు మనము ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఒక్కోసారి కుటుంబం నుంచి కూడా మనకి కొంత వ్యతిరేకత వస్తుంది. రాదని ఎవరూ చెప్పలేము. అయితే అలాంటప్పుడు మనము కృంగిపోయేది ఏంటంటే, అరే బయట వాళ్ళు ఎవరన్నా ఏమన్నా కానీ నేను పట్టించుకోను, నా కుటుంబీకులు నన్ను అర్థం చేసుకోవట్లేదే అన్న ఒక ఆలోచన మనల్ని ఎంత కృంగదీస్తుందంటే చాలా చాలా కృంగదీస్తుంది. అయితే అలాంటి సిచ్యువేషన్ అంటే ఈరోజు నేను ఎదుర్కొన్నప్పుడు అంటే అది నా కుటుంబం అంటే మనము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అది మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన తోటి కొలీగ్స్ కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, మనము వర్క్ చేసే చోట కావచ్చు, ఎక్కడైనా కూడా మన మన వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు మనతో స్నేహం చేసినప్పుడు మనకి కొంచెం అర్థం చేసుకున్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది. అయితే నేను ఈరోజు ఒక సహోదరికి కాల్ చేశాను. నాకు కొంచెం ఇలాంటి సమస్య ఎదురయ్యింది. అరే బయట వాళ్ళైతే నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు అని చెప్పానంటే, నాకు నిజంగా ఎంత చాలా బాధలో కాల్ చేసినప్పుడు ఇంకా నాకైతే ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, మనము ఏ విషయంలోనైనా యథార్థంగా ప్రవర్తించినప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా మనకు తోడుంటాడు. అయినా మనకి యథార్థవంతులకే కదా ఎక్కువ శ్రమలు. అక్క మీకు తెలియంది ఏముంది. సో కాబట్టి మీరు రెండే రోజును గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఈరోజు మనం చేసిన పనిలో దేవుడికి ఇష్టంగా చేశామా లేదా అనేది ఒకటి. రెండోది, తీర్పు దినం. ఆ రోజున మరి మనం చేసిన మంచి చెడులు రెండు కూడా మరి మన ఎదుటి దేవుడు ఉంచుతాడు అన్నప్పుడు, తర్వాత అక్క అసలు ముందు వచ్చేది మనకి కుటుంబం ద్వారానే, అంటే మన అనుకున్న వాళ్ళ ద్వారానే ఆ సమస్యలు అనేది వస్తాయి. వాటిని తట్టుకున్నప్పుడే కదా దేవుడు మనకి మనల్ని ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉంచేది. మనం అర్థం చేసుకొని వాటన్నిటినీ కూడా వేసే రాళ్ళని మనము మెట్లులా చేసుకొని వెళ్ళాలి అన్న ఒక ఆలోచన చెప్పినప్పుడు, నేను ఇదే మాట చాలామందికి చాలాసార్లు చెప్పున్నా. కానీ నా దాకా వచ్చేటప్పటికి ఏమనిపించిందంటే బాధ అనిపించింది. కృంగిపోయాను కొంత. తిరిగి మరలా నాకు ఎలా అంటే ఎంత చాలా బాధలో నేను సహోదరికి కాల్ చేసినప్పుడు తిరిగి మళ్ళీ నాకు రిప్లై వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అరే నాలాంటి వాళ్ళు సమాజంలో కోకొలలు ఉంటారు. అది యవ్వనస్తులు కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అత్తలు కావచ్చు, కొడలు కావచ్చు, మామలు కావచ్చు, తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే సమాజంలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది కంపల్సరీగా వస్తుంది. మన అనుకున్న వాళ్ళతోటి ఎక్కువ వస్తుంది. అయితే వాటిని మనం ఏం చేసుకుంటా వెళ్ళాలి, మనం పక్కకు త్రోసేసుకుంటూ పక్కకు వెళ్ళిపోవాలన్నమాట. వినేయో వినాలి, వదిలేసేయో వదిలేయాలి. అప్పుడే మనము హ్యాపీగా ఉండగలము, అనేక మందికి మంచి చేయగలము. ఆటంకాలు మనల్ని మంచి చేస్తున్నా కూడా ఆటంకపరుస్తారు. అరే వీళ్ళు పేరు వచ్చేస్తుంది, సో కాబట్టి వీళ్ళు మంచి పని కనిపించట్లా వాళ్ళకి. అరే ఎవరిని పొగడారనుకో, అరే పలానా వాళ్ళని పొగిడేరే అన్న అదే వస్తుంది. కానీ ఆ పొగడత వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంది అనేది ఎవరు గమనించరు అన్నమాట. సో కాబట్టి మనము వేసే రాళ్ళని మనము బాటగా వేసుకొని వెళ్ళగలిగితే మనము కంపల్సరిగా ముందుకి రీచ్ అవుతాం అన్నమాట. సో కాబట్టి నాకు కలిగిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటివి మీకు ఎదురైనప్పుడు ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆలోచన విధానము దారి తప్పినప్పుడు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు వస్తాయి. సో కాబట్టి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఆలోచన పరంగా మనము మన రాబోయే తరానికి మనం అందించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.